కూటమి గవర్నమెంట్ ప్రతి ఇంటికి వచ్చి సూపర్ సిక్స్ అమలు జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేస్తుంది. అలాగే వైసీపీలు కూడా ప్రతి ఇంటికి వచ్చి గవర్నమెంట్ ఏం చేయట్లేదని స్కానింగ్ తీసుకొచ్చి స్కాన్ చేయండి అది ఇదని చూపిస్తుంది. అసలు సూపర్ సిక్స్ అమలు జరిగిందా లేదా? జరుగుతుందండి, జరుగుతుంది. సూపర్ సిక్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, విద్యార్థులందరికీ కూడా డబ్బులు పడతా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 5 పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు ఖచ్చితంగా పడ్డాయి. అందులో తల్లి తండ్రి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఏ పథకాలు ఇవ్వట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు కదా సార్. ఏమి ఇవ్వట్లేదు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ఒకళ్ళకో ఇద్దరికో ఇచ్చేసామని చెప్తున్నారు. ఏమంటే ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక అనేది పేదవాడు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇసుక అనేది అందలేదు. కార్మికులు రోడ్ల మీద పడి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇసుక అనేది చాలా ఇబ్బందికరంగా పెట్టింది. పేదవాడు చాకరీ చేసుకునేవాడు కూడా ఇసుక లేక పని లేక ఇబ్బందులు పడ్డారు. పేదవాడు ఏడన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇసుక అనేది అందలేదు, ఇసుక లేదు, దొరకలేదు. ఇప్పుడు ఇవాళ అసలు ఇసుక అట్లా ఫోన్ చేసి చెప్తే ఇసుక వచ్చేస్తాం. తక్కువ 1200 టాటర్ వేసుకెళ్ళిపోయి 1200, 1300కి ఇసుక తీసుకొచ్చి ఇంటి ముందు వస్తున్నాడు తెల్లటేటప్పుడు. ఇవాళ కార్మికులు ఎక్కడ చూసినా కూడా ప్రతి పేదవాడు ఇల్లు స్కామ్ జరుగుతుంది అది ఇదని మాట్లాడుతున్నారు. అవన్నీ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడేం జరగట్లా. గత ప్రభుత్వం ఇసుకలో ఉండమంటే ఎవరు పేదవాడికంటూ ఇసుక చెందలేదు. ఇవాళ ఇసుక ఇంటి ముందు తీసుకొచ్చి పోస్తుంటే ఏ రోడ్లో చూసినా కూడా, ఏ వీధిలో చూసినా కూడా చక్కగా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. దొడ్లు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రిపేర్ చేసుకోవడానికి ఇసుక చాలా అనుకూలంగా ఉంది. మెటీరియల్ వాళ్ళకి అనుకూలమైన రేట్లో ఉంది. ఇవాళ పేదవాడు కూడా హ్యాపీగా ఉన్నాడు. అంటే పథకాలు ఏమి ఇవ్వట్లేదని అంటున్నారు కదా. అవన్నీ చెప్పుకోవడానికేనండి, మార్గం లేనప్పుడు ఏదో ఒకటి చెప్పాలా. అంతేగాని ఇవాళ ప్రభుత్వం ఎక్కడ కూడా గొడవలంటూ కానీ, ఎక్కడ కూడా వర్గ పోరాటాలు కానీ ఎక్కడ కూడా లేవు. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు జనం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈ రాష్ట్రం బీహార్లో తయారైంది, ఎమర్జెన్సీ కాలంలో ఉంది అది ఇదని మాట్లాడుతున్నాడు. అది ఆయన అలా మాట్లాడుకోవడం వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఇమేజ్ తగ్గటానికి తప్పితే ఆయన చెప్పే మాటలు, ఆయన వల్ల ఆయన చెప్పే దానిలో ఏది నిజం లేదు. ఎందుకని ఆయన చెప్పేది ఏంటి? ఇప్పుడు ఏమి జరగట్లేదనే మాట ఏంటి? ఇవాళ రైతు భరోసా పడింది, అమ్మ తల్లికి వందనం పడింది, గ్యాస్ బండ్లు వచ్చేవరకు గ్యాస్ బండ్ల వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ పడిపోతూ ఉన్నాయి. ఇవాళ మరి రేపు ఆగస్టు 15వ తారీఖున బస్సు ఫ్రీ బస్ మహిళలకి. ఇవాళ ఇప్పటి నుంచే మహిళలు చాలా ఆనందమైనటువంటి పద్ధతిలో తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటి? పేదవాళ్ళకి ప్రభుత్వం అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు లేకుండా మాట సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపున ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ దాని ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారు, ఇది ఇష్టం వచ్చినట్టు తాకట్లు పెట్టేస్తున్నారు అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. ఏమండి, అప్పులు చేయటం అనేది ఆయన చెప్పుకుంటా పోవటానికే కానీ ఇవాళ ఆయన మంచి నాయకత్వం ఉన్నటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారు. అప్పుల్లో ఉన్నాడా అప్పుల్లో లేదా అనేది కాదు, ప్రజలకి ఏది అందుబాటులో తీసుకెళ్ళాలి, ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండేదానికోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఆ పోరాటంలోనే ఇవాళ ప్రజలు చాలా ఆయన పేరు చెప్తేనే చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన చేసి చెప్తాడు అంతే. అంతేగాని ఏం చేయలేదని అంటే మీరు చేశారని ఎలా అంటున్నారు సార్? ఆయన చేయలేదనే మాట ఇవాళ ప్రజల్లో లేదు. ప్రజలు అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాట వాళ్ళకిచ్చేటువంటి పద్ధతిలో కూడా లేరు. చూశారు, 5 సంవత్సరాలు చూశారు పడ్డటువంటి ఆయన పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు ప్రజలు. ఇవాళ అందుకనే కదా ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేసింది. 151 సీట్ ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, ఎందుకు పోయింది? మీకు మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను, రాసి పెట్టుకోండి. ఎవరెవరు ఏ ఇబ్బంది ఎలా వస్తాడు? ప్రజల ఓట్లతో వస్తాడా లేకపోతే ఆయనే పోలింగ్ జరుపుకొని వస్తాడా? ప్రజలు వేయాలి కదండి. ప్రజలతో ఇప్పుడు ఎవరికి అధికారం వచ్చినా ప్రజల నుంచి వచ్చేటువంటి నిర్ణయమే కానీ వాళ్ళు ఓటేస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతేగాని నేను వస్తాననే మాట ఏంటి? నువ్వు ఎలా వస్తావు? ప్రజలు ఇచ్చినటువంటి బలంతో నువ్వు వస్తావా? లేకపోతే నేనే వస్తానంటే ఎట్లా వస్తావు? బస్సు టికెట్ ఎక్కి వెళ్తానికి నా డబ్బులు ఉంటాయి నా జేబులో, నేను బస్సు ఎక్కి వెళ్తా నా డబ్బులు కనుక. అంతేగాని నేను వస్తానంటే ఎట్లా అందరూ దోపిడీ చేసుకొని ఎట్లా వస్తాం మనం?
ప్రజలు మనం ఏ వ్యక్తి మంచి అనుకుంటాడో పరిపాలనలో ఎవరు లక్షణంగా పనిచేస్తున్నారో పరిపాలన లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి, అందులో మేధావి ఎవరు, అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి ఇవాళ రాజధాని ఉంది బహుశా చెప్తున్నా. మరి రాజధాని మొన్న 5 సంవత్సరాలు రాజధాని రైతులు ఏ రకంగా రోడ్లకు తిరిగారండి? ఎందుకు? ఇప్పుడు ఆనాడు ఏదో మనకి రాష్ట్రం ఎడగొట్టినప్పుడు తీసుకొచ్చారు, మనకి ఇక్కడ మంచి రాజధాని కావాలనుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో వచ్చాడు, మొదలుపెట్టాడు. సరే, పరిపాలనలో గెలుపు ఓటమి అనేది అందరికీ ఉంటాయి. దాన్ని నువ్వేం చేయాలా? పునాది వేసిన దాన్ని మనం నిలబెట్టుకునే పరిస్థితి చేస్తే ప్రజలకి మీరు మంచి భవిష్యత్తులో పేరులో ఉంటారు, మీకు కూడా ప్రజలు మంచి అవకాశం ఇస్తారు. అసలు అది ఇక్కడ కాదు, నేను తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాను, 3 రాజధానులు చేస్తాను అని చెప్పి ఒక పక్కేమో రాజధానిలో ఈ కూలిచ్చి తీసుకెళ్ళి ఆ కూకబెట్టి మీరు ఇక్కడ 3 రాజధానులు అని చెప్పండి, ఇక్కడ ఒక రాజధాని వద్దని చెప్పి వాళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళని మనిషికి 200 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆ రకంగా 5 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. ఏం ప్రయోజనం ఏంటి? చేయండి, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీ నాన్నగారికి ఉన్నటువంటి గౌరవం నేను చూసి ఇచ్చారు, ఏదో తండ్రి చనిపోయాడు అని చెప్పి మీకు ఇచ్చారు పరిపాలన, మంచిదే. దాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజల్లో మీరు చక్కగా పరిపాలన చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటాడు, ఒక యాప్ తీసుకొచ్చా, దాంట్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు రాయండి, వాళ్ళు రిటైర్ అయిపోయినా గానీ ఎక్కడున్నా గానీ వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళ సినిమా చూపిస్తాను, అది ఇది అని మాట్లాడుతున్నాం. ఏమండి, ఇప్పుడు తప్పు చేస్తే ఎక్కడైనా గొడవలు అయితే దానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసు వారు ఉన్నారు, చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. నువ్వు తీసుకెళ్ళి అక్కడ గొడవలు పెట్టి గొడవలు చేయడానికి మనం ఎవరు అండి? నేను తప్పు చేస్తే నిన్ను తోడదీస్తాననే మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి ఒక చట్టం ఉంది, ప్రభుత్వం, దానికి పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసు వారు ఉన్నారు. తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, చేస్తారు, తీసుకెళ్ళి లోన్ పెడతారు. మనం తీసుకెళ్ళి పెడతాను, మనం ఎవరో పెడతానికి స్టేషన్లో మనకు అధికారాలు ఎందుకుంటాయి? నేను చూస్తాను తోట అంటే భయపెడతాం ప్రజలను. మనం ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలంటే అది తెలివి తక్కువతనం అవుతుంది తప్పితే అంతకంటే ఇంకేం కాదు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సరే, ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం? బాగున్నాయి. సరే, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడ్డదా? మార్పు ఏ విధమైన మార్పు? అన్నిట్లో ఉంది మార్పు, ఒకదానిలోని కాదు, అన్నిట్లో ఉంది. సరే, ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, తర్వాత అన్నదాత సుఖీభావ రైతులకు 7,000 వేశారు. తర్వాత August 15th కూడా లేడీస్ కి బస్ ఫ్రీ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమంటారు? సాటిస్ఫాక్షన్ గా ఉంది, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. సాటిస్ఫాక్షన్ గా గత ఓల్డ్ దాని మీద కంపేర్ చేస్తే బాగుంది. సరే, ఇప్పుడు గతంలో పోల్చినట్లయితే శాంతి భద్రతలు కానీ లా అండ్ ఆర్డర్ విషయం అట్లా శాంతి భద్రతలు బాగున్నాయి. సరే, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు గతంలో మీరు చూసారు లిక్కర్ స్కామ్ చాలా పెద్ద మొత్తంగా జరిగింది. ఇప్పుడు 11 కోట్లు కూడా దొరికింది, ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయంటారు. మరి దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి, ట్రై చేస్తే దొరుకుతాయి. సరే, ఇప్పుడు అమరావతి చూసినా గానీ, పోలవరం చూసినా కానీ చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతున్నాయి పనులు కూడా. ఈ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు సార్ చంద్రబాబు? డెవలప్ అవుతుంది, కొద్దిగా ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఫండ్స్ హెవీగా వస్తే ఇంకొద్దిగా ఫాస్ట్ గా వస్తుంది. టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 100% కరెక్ట్ గా ఉంది. ఓకే.